ఎవరైనా ఒక్క పాపము చేస్తేనే ఆ పాపానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తారు. అలాంటిది అన్నీ తెలిసి పాపాల మీద పాపాలు చేస్తూ ఉండే మనుషులను ఏమనాలి? ఒకసారి ఆలోచించండి. ఈ జీవితం అనే ఆటలో పాత్రులం మనము. ఆ పాత్ర ముగియగానే మన జీవితం అయిపోతుంది. అలాంటి జీవితం కోసం, నువ్వు బాగుండడం కోసం చాలామంది జీవితాలను నాశనం చేసే కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి నేను ఏ శిక్ష విధించగలను? విధిస్తాను. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, ఏ జన్మలో చేసిన పాపమో నిన్ను పట్టి పీడించకముందే తెలుసుకోలేదనుకో, నీకు జీవితం అనేది ఉండదు. ఈ నేరాలు, ఘోరాలు, పాపాలు చేసేవారికి ఇదే నా అపరిచితురాల హెచ్చరిక. గుర్తుపెట్టుకోండి. ఒక కుటుంబం బాగుపడడానికి 100 కుటుంబాలను నాశనం చేసే హక్కు ఎవడిచ్చాడు? ఈ లోకంలో ఎవరి జీవితం వారిది, ఎవరి స్వేచ్ఛ వారిది. ఆ స్వేచ్ఛను, ఆ జీవితాన్ని లాక్కుని వారిని కష్టాలు పాలు చేసేవారిని ఏం చెయ్యాలి? ఒక్కసారి ఎవరైతే ఈ తప్పులను మళ్ళీ మళ్ళీ చేస్తారో వాళ్ళకి నా అంతిమ తీర్పు కుంభీపాకం. నేనే వేస్తాను శిక్ష. ఈ అపరిచితురాల నుండి తప్పించుకోవడం ఎవ్వరి తరం కాదు.